సెంటరింగ్ మీరు సెంటరింగ్ చేస్తారు కదా, ఎట్లా ఉంటాయి ఇప్పుడు? ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కూడా కొంతవరకు తగ్గిపోయింది. మీరు ఎట్లా నడుస్తుంది ఇప్పుడు మీ ప్రాబ్లమ్? అది నడుస్తలేదు కదా, మొత్తం తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ తగ్గింది, సెంటరింగ్ పని లేదు, రేటు తక్కువైంది. రేటు పెరగాలని చెప్పి మేము ఈ రోజుకి వారం రోజులు అవుతుంది, 8 రోజులు అవుతుంది పని చేసినాము. మా జూన్ వచ్చి ఆసిఫ్ నగర్ ఏరియాకి వెళ్ళి వచ్చినాము మేము మొత్తం. మాకు సెంటరింగ్ రేట్ కావాలని డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని, పెద్దవాళ్ళు. అంటే ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత? ఈ ప్రజెంట్ 30 నుంచి 30 రూపాయలు నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్లో. మేము 51 రూపాయలు కావాలనేసి డిమాండ్ చేస్తున్నాము మొత్తం. 86 జూన్లో టీం మొత్తం ఉన్నాము. ఇప్పుడు సెంటరింగ్ ఇప్పుడు మీరు ఇప్పుడు కట్టడాలు అన్నీ తగ్గిపోయినాయి కదా, మీకు ఎట్లా నడుస్తుందంటే? ఇది కాక ఇంకా వేరే పనులు చేస్తారా? పని ఏం లేదు, ఇదే సెంటరింగ్ పని ఏమది మొత్తం. మరి వేరే పని ఉంది. ఇప్పుడు ఇక్కడ బందేని ఎందుకు రావాలి మేము? మరి బందేని రావక్కర్లేదు, సెంటరింగ్ మీదే బతుకుతున్నాము, సెంటరింగ్ పనే చేస్తున్నాము మేము. రేటు కావాలని కొట్లాడుతున్నాము. మాకు రేట్ ఇటు పరిస్థితినే ప్రభుత్వం కానీ పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మా రేటు పెంచాలని కోరుకుంటున్నాం. ఎన్నాళ్ళ నుంచి చేస్తారండి ఈ రోజుకి వారం రోజులు అవుతుంది. సెంటరింగ్? నేను సెంటరింగ్ వచ్చి 15 సంవత్సరాలు బట్టి చేస్తాను. నేను 15 సంవత్సరాలు బట్టి చేస్తాను. అంటే ఎట్లా ఉంది ఆ రోజులలో, ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే కొన్ని బాగుంది. ఆ రోజుల్లో ఏం బాగుందంటే సెంటరింగ్ వాళ్ళు పని వాళ్ళు రేటు తక్కువ ఉన్నది, మార్కెట్లో తినే ఐటమ్స్ అన్నీ తక్కువ రేటు ఉండే, అప్పుడు రేటు వర్కౌట్ అవుతుండే. ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పనివాడికి రేటు పెరిగింది, వాళ్ళకి సరిపోవడం లేదు, గుత్తదారికి కూడా సరిపోవడం లేదు.